వాళ్ళు నూతన సంవత్సర వేడుకలకు దూరమయ్యారు. అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ ఉంటే వారు మాత్రం బురదలో ముంపులో పడి బితుకుమని కాలం గడిపారు. సమస్యను పరిష్కరించాలని అధికారులను అడిగితే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించారు. డీసీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఒక కాలనీ వాసుల దీనగాథ చర్చనీయాంశంగా మారింది. ఇది వరదలు ముంచెత్తే సీజన్ కానప్పటికీ పిఠాపురం ఇందిరా కాలనీని వరదలు ముంచెత్తాయి. ఇందిరా కాలనీ ద్వారా వెళ్లే ఏలేరు పంట కాలువ వల్లనే ఈ కాలనీ వాసులకు ఈ దుస్థితి ఏర్పడింది. కాలువలో గుర్రపు డెక్క, ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలు భారీగా చేరుకోవడంతో నీరు దిగువకు పారకుండా వెనక్కి తన్నింది. దీంతో కాలువలో నీరంతా ఇదిగో ఇలా ఇందిరా కాలనీని ముంచేసింది. గత 2 రోజులుగా ఇందిరా కాలనీ ప్రజలు ముంపులోనే జీవిస్తున్నారు. పాములు, పురుగులతో కూడిన వరద నీరు ఇళ్లలోకి రావడంతో ప్రాణభయంతో కాలనీ వాసులు అల్లాడిపోతున్నారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తే సమస్య మాది కాదు, ఇరిగేషన్ అధికారులదంటూ వారు తప్పించుకున్నారని కాలనీ వాసులు మండిపడుతున్నారు. మేము చానాలు బట్టి ఉంటున్నాం సార్. అలా సంవత్సరానికి ఒకసారి అలా వరదలు వచ్చినప్పుడు ఇలా వర్షాకాలం ఇలాగే రీతిగానే ఉంటుంది సార్. ఎవరో కనపడరండి. ఓట్లకు వచ్చినప్పుడు చాలామంది వస్తారండి, కానీ నీరు వచ్చినప్పుడు అలా చూస్తానే వెళ్ళిపోతారండి. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది అని మళ్ళీ తిరిగి మమ్మల్ని అడుగుతారండి. ఈ నీరు ఎక్కడికి వస్తుంది? కాళ్ళ నీరా? కాళ్ళ నీరా, అవునా అని అంటారండి. అంటే కాళ్ళ నీరేనండి అని మేము అంటామండి. ఎవరు ఏ రాజకీయ నాయకుడు కూడా ఓట్లకు వచ్చినప్పుడు అందరూ వస్తారండి, చాలామంది వస్తారు. ఓట్లకు వచ్చిన వాళ్ళు కూడా కనపడరండి, ఏమైందని అడగరండి. పిఠాపురం ఇందిరా కాలనీలో దళితులు ఎక్కువగా నివాసం ఉండడంతో అధికారులకు, అధికార పార్టీ నేతలకు వారంటే చిన్నచూపు ఉందని, అందుకే వారు నానా ఇబ్బందులు పడుతున్నారని దళిత సంఘాల నేతలు ఆవేదన చెందుతున్నారు. తమ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉంటే ఆయనకు తప్పకుండా ముంపు సమస్యలను చెప్పుకునే వాళ్ళమని ఇందిరా కాలనీ వాసులు అంటున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రపంచమంతా పిఠాపురం వైపు చూస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారని, ఆయన చెప్పిన మాటలు నిజమేనని నమ్మామని, ప్రపంచమంతా పిఠాపురం వైపు చూడడం అంటే ఇదేనా అని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పుడు 300 కోట్లతో అభివృద్ధి చేశాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులు పెద్ద పెద్ద ఫ్లెక్స్లు పెట్టేసి భారీ ఫ్లెక్స్లు పెట్టేస్తున్నారు. పిఠాపురాన్ని దానికి అర్థం కూడా నాకు అర్థం అవట్లేదు. పాతగాయ దగ్గర కూడా చాలా పెద్ద ఫ్లెక్స్లు పెట్టారు. పెద్ద పొడుగు లిస్ట్ ఎట్టేహారు, ఎక్కడ చేసేసాం అక్కడ చేసేసాం అని చెప్పేసి. కనీసం దళిత వాడని ఈ రోజున పట్టించుకున్న స్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారు కారు మీద వస్తున్నారు, సెంటర్లోని ఇలా దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడ అవుతుంది? ఇందిరానగర్ ఎస్సీ కాలనీలు చూడాలి. పవన్ కళ్యాణ్ గారికి ఎంత చులకనంటే ఎస్సీ కాలనీలు అంటే, రాజీవ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్లో పెద్ద భారీ బహిరంగ మీటింగ్లో ఇందిరానగర్ దళిత వాళ్ళు, ఇందిరానగర్, రథాలపేట, అగ్రహారం ఇలా దళిత వాళ్ళని ఎంచుకొని గంజాయి స్మగ్లింగ్లు అవుతున్నాయి అని చెప్పి దళిత వాళ్ళని బ్యాడ్ చేయడానికే చూస్తున్నాడు తప్ప అయినా కనీసం దళిత వాడల్ని, ముంపు ప్రాంతాలను పట్టించుకున్న నాదులు లేడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఉండేదే తక్కువ, అందులో పిఠాపురం నియోజకవర్గానికి వచ్చేది ఎప్పుడో ఓసారి చుట్టపు చూపుగా. అలాంటి నాయకునికి ఓట్లేసి గెలిపించి ప్రస్తుతం ఇలాంటి దురవస్థలు అనుభవిస్తున్నామని చింతిస్తున్నారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు. పవన్ కళ్యాణ్ తరఫున పనిచేయాల్సిన నేతలు కూడా ఈ కాలనీ గురించి పట్టించుకోకపోవడంతో వీరి జీవితాలు దుర్భరంగా తయారయ్యాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.